హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో బేసిక్గా మీరు లాస్ట్ వీడియోలో చూసారు మన బీటాస్ సెటప్ అంతా మేల్కి ఎలా చేసాం అనేది. సో ఇవాళ ఫీమేల్కి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాం అనేది చూపిస్తాను. దానికంటే ముందు మనకి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి, అది ఏంటంటే పెట్టాలి అవన్నీ చూపిస్తాను. ఓకేనా? సో యాడ్ చేసేద్దాం అయితే. ఓకే గైస్, మన మేల్స్ అన్ని సెటిల్ అయిపోయాయి హ్యాపీగా. సో ఆల్మోస్ట్ 1.5 day అయిపోయింది, నేను వదిలేసాను అనమాట. సో ఇక్కడ చూడండి, బబుల్ నెస్టింగ్ కూడా స్టార్ట్ చేసింది. సో ఇలా నెస్టింగ్ చేస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగ ఒక కప్ తీసి ఫీమేల్ పెట్టడానికి, ఫీమేల్ని ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు, నేను ఆల్రెడీ ఒక కప్ యాడ్ చేశాను. సో బేసిక్గా ఈ కప్పు ఇక్కడ కూడా యాడ్ చేస్తాను నేను. ఇది లిడ్ తీసి సెంటర్లో యాడ్ చేస్తాను కరెక్ట్గా, ఏమి ప్రాబ్లం అవ్వకుండా. సో ఫీమేల్ మనం ఈ కప్లో వేయబోతాం. ఈ కప్లో మనం ఫీమేల్ను రిలీజ్ చేస్తాము. ఎందుకంటే ఫీమేల్ మ్యాక్స్ టు మ్యాక్స్ 2 to 3 days ఉంటుంది. ఎందుకంటే అన్ని క్యారింగ్తో ఉంది కాబట్టి ఇవి బ్రీడ్ అయిపోతాయి ఫాస్ట్గా. సో మనకి ప్రాబ్లం ఏమి అవ్వదు. ఓకేనా? సో ఇలా సైడ్కి కాకుండా నేను సెంటర్లో పెడతాను. ఒకటే కారణం, ఫీమేల్ జంప్ చేయకూడదు అని. ఓకేనా? సో మ్యాక్సిమం జంప్ అవ్వదు, ఎందుకని వాటర్ లిడ్ కొంచెం ఇది హైట్లో ఉంది కదా, అవ్వకూడదు అని ఇలా పెట్టాను అనమాట. దీంతో పాటు మనం ఇంకోటి కూడా యాడ్ చేయాలి, అది ఏంటో మీకు చూపిస్తున్నాను. సో నేను చిన్న చిన్న థర్మోకోల్ పీసెస్ ఇలా తీసుకొని దీనికి ఒక కన్నంలా మధ్యలో పెట్టేశాను, చూసారా? సో మీరు ఇదైనా వాడచ్చు, లేదు అంటే బబుల్ ర్యాప్ ఉంటుంది కదా, ఏవైనా మీరు ఆర్డర్స్ పెడితే దాంట్లో వస్తుంది, అదైనా పెట్టచ్చు. నా దగ్గర అది లేక నేను థర్మోకోల్ వాడుతున్నాను. సో బేసిక్గా ఈ థర్మోకోల్ ఏంటంటే ఫ్లోట్ అవుతుంది. సో ఇది వాడడం కారణం ఏంటంటే, ఇది మనం ఇలా వదిలేస్తాను, సరేనా? ఇది ఇలాగా ఏదైతే కన్నం ఉందో అది ఇటుపక్క పెడతాను. సో బేసిక్గా వీడు మన మేల్ ఏమో వచ్చి ఇక్కడే బ్రీడ్ చేయాలి, అంటే బేసిక్గా బబుల్ నెస్ట్ దీని కింద తయారు చేయాలి. ఇది పెడితే ఏమవుద్దంటే, దీని కింద బబుల్ నెస్ట్ చేసింది అంటే మనకి ఒకవేళ గాలి గట్టిగా వేసినా, ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి గాలి ఒకవేళ గట్టిగా వేసినా, ఒకవేళ ఫ్యాన్ ఆన్ చేసినా వేసినా ఈ నెస్ట్ పాడవద్దు. దానివల్ల మనం ఇది వేస్తాం అనమాట. ఇది లేకుండా ఉంచేసినా, మీరు ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ బబుల్ నెస్ట్ చేసింది, ఇది ఉంచేస్తాం, ప్రాబ్లం లేదు. ఈ లిడ్ ఉండడం వల్ల అంతగా ఏం అవ్వదు. కానీ జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ బబుల్ నెస్ట్ పాడవకుండా ఉండడానికి మనం ఇది పెట్టేస్తాం. దీని కింద ఇవి చేస్తాయి. ఒక్కొక్కసారి చేయవు, ఇవి సైడ్కి కూడా పెట్టియచ్చు, మనం అట్లా ఇష్టమే అనమాట. మనం ఏం చేయలేం, మనం జస్ట్ ఒక గైడెన్స్ ఇస్తాము. చూడండి, ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో అలా గైడెన్స్ ఇస్తాము, వీడు మనం చూడాలి. ఇప్పుడు అదంతా వాళ్ళ ఇష్టమే. ఇంకా సో మన వైపు నుంచి మనం ట్రై చేస్తాము. ఇగో ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను నేను. సరే, ఇక్కడ వాటర్ గాలి ఉంటుంది, ఈ గాలే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడే నెస్ట్ చేస్తాయి అనమాట. సో అన్నిట్లో ఫస్ట్ ఆ కప్పు ఇది ఈ థర్మోకోల్ పీస్ ఫస్ట్ యాడ్ చేసేద్దాం. ఓకేనా గైస్? సో లెట్స్ కంటిన్యూ. చూస్తున్నారు, నేను అన్నింటిలో గ్లాసు ఇలాగ యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ సెంటర్లో ఫీమేల్ని యాడ్ చేస్తాం. సో బేసిక్గా 3-4 days బ్రీడ్ అయ్యేదాకే ఫీమేల్ ఇందులో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనం ఆ అక్వేరియంలోనే వేసేస్తాం ఫీమేల్స్ని. సో అందుకే ఎక్కువ స్పేస్ వాడట్లేదు. కానీ ఎక్కువ స్పేస్ వాడకపోవడం కారణం కూడా ఏంటంటే, ఎక్కువ స్పేస్ ఇచ్చేస్తే ఫీమేల్ ఏమో మేల్ నుంచి దూరం అయిపోతే, ఎక్కువ చూడలేకపోతే అది బ్రీడ్ చేయమన్నమాట. సో ఎంత దగ్గరుండి ఎంత తక్కువలో అవి కాంపాక్ట్లో ఉంటే అంత బెస్ట్. దీని మీద చిన్నది మనం చేస్తే ఇవి బ్రీడ్ అవ్వడం కష్టం. ఇదే మ్యాక్స్ చిన్నది మనం వాడగలం. నాకు ప్లేస్ సరిపోలేక కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో నాకు ఇవే దొరికాయి. సో దానివల్ల సో ప్రస్తుతానికి అయితే ఫీమేల్స్ని యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసాక ఇప్పుడు ఇవి నెస్టింగ్ స్టార్ట్ చేస్తాయి. మనం నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, సరే ఫస్ట్ ఫీమేల్స్ యాడ్ చేసేద్దాం, దాని తర్వాత చెప్తాను ఏం చేయాలి. గైస్, ఫీమేల్స్ అన్ని యాడ్ చేసిన వెంటనే మేల్స్ చూడండి ఫుల్ యాక్టివ్ అయిపోయాయి. మీరు చూడండి ఎలా ఫ్లేర్ చేస్తున్నాడో. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు, అది ఇలా రెక్కలన్నీ ఓపెన్ చేసి తిరుగుతున్నాడు. ఇది ఫ్లేరింగ్ అంటారు అనమాట మేల్కి. ఇది బేసిక్గా ఫీమేల్ ఉంటే కానీ, లేదా ఇంకో మేల్ కానీ ఉంటే కానీ అలా చేస్తాయి అనమాట. సో అన్ని ఫీమేల్స్ అన్ని మేల్స్ ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అయిపోయి, వీడు కూడా చూడండి ఫ్లేరింగ్ చేస్తున్నాడు. సో ఇంకా చూసారా, మీరు ఇప్పుడు చూడగలరు వీటి క్వాలిటీ. వీడు చూడండి ముందుకు వచ్చాడు, వీడు చూడండి ఫుల్ ఫ్లేరింగ్ చేస్తున్నాయి. సో ఇలాగనమాట. వీడు కొంచెం డల్గా ఉన్నాడు. ఇక్కడ వీడు కూడా ఫుల్ ఫ్లేరింగ్లో ఉన్నాడు. వీడు వాళ్ళ నెస్టింగ్ దగ్గరికి యాక్టివ్గా చూపిస్తున్నాడు. సో అలాగే వెంటనే అవ్వదు, కానీ ఇప్పుడు వెంటనే మనం వదిలేసామంటే ఇప్పుడు ఒక 2-3 days వదిలేయాలి ఇలాగా. ఓకేనా? అట్ ప్రెసెంట్ లైటింగ్ ఏమి పెట్టను, లైటింగ్ పెట్టే టైం వస్తుంది.
మీరు ఫీడింగ్ అడుగుతున్నారు, ఈడు కూడా చూసారా ఫుల్ ఓపెన్ చేసి ఉంచాడు, ఫ్లేరింగ్ అనమాట. సో బేసిక్ వీటికి ఆకలి వేస్తుంది, ఫుడ్ వేసే టైం అయింది. ఇది మేలు వీడు కూడా ఫుల్ ఫ్లేరింగ్ చేస్తున్నాడు. మనం ఓహెచ్ఎంస్ కన్నా ప్లాంటీస్ బ్రీడ్ చేయడం చాలా ఈజీ గైస్. సో బేసిక్ ఓహెచ్ఎంస్ కొంచెం బతికిష్టం అనమాట. చూడండి ఇటు పడుకునే ఉన్నాడు ఇటు. సో అదే ప్లాంటీస్ అనుకోండి ఫుల్గా బ్రీడ్ చేయడానికి రెడీగా ఉంటాయి. మీకు చాలా యాక్టివ్నెస్ కూడా కనిపిస్తుంది ప్లాంటీస్లో. ఇక్కడ చూడండి నా దగ్గర ఒక ప్లాంటీ నేను ఇందులో వేసి ఉంచాను. వీడు ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాడో. ఇది రెడ్ డ్రాగన్ అనమాట. తిరుగుమంటే ఫోన్ నేను వీడియో తీసినప్పుడు అడుగు తిరిగినట్రా. సర్లేండి. సో ఫీమేల్స్ అని యాడ్ చేస్తాము అట్ ప్రజెంట్. మళ్ళీ క్యాప్స్ వేసేస్తాను నేను దొక్కంట. ఓకేనా. మీరు అందరికీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అవ్వచ్చు ఫీడింగ్ ఏంటి అనేది. సో బేసిక్గా నేను 2 టైప్స్ ఆఫ్ ఫీడ్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే నా దగ్గర ముందు నుంచి ఉండింది ఇది ఆర్టిమియా ఉంది. అది నేను ఫీడ్ చేస్తాను. డైలీ 3 టైమ్స్ ఫీడింగ్ అవుతాయి. ఇప్పుడు అన్నిటికీ ఉన్న మేల్స్కి కూడా 3 టైమ్స్ వెళ్తున్నాయి అండ్ వీటికి కూడా వెళ్తాయి 3 టైమ్స్. ఇప్పుడు 3 డేస్ కంటిన్యూస్గా ఫీడింగ్ చేసాక ఫుల్ యాక్టివ్నెస్ అవుతాయి. మ్యాక్సిమం 4 టైమ్స్ చేస్తే మంచిది, కానీ నేను కంటైనర్ చిన్నది కదా వాటర్ చెత్త అయిపోద్ది. సో దానివల్ల 3 టైమ్స్ చేస్తాను. అది లేకపోతే బీటా ఫుడ్ కానీ బీటా ఫుడ్ అవాయిడే చేస్తాను. బాల్స్ బేసిక్గా లైవ్ పెడితే చాలా మంచిది, మనకి ఇక్కడ లైవ్ దొరకదు కాబట్టి నేను అదే మేనేజ్ చేస్తాను. ఆర్టిమియాస్ మళ్ళీ ప్రాన్స్ కూడా చిన్న చాలా చిన్న మొక్కలు కట్ చేసి నోట్లో సరిపోయినంత కట్ చేసి ఒక పూట వేస్తున్నాను అది. సో అలాగనమాట మీకు ఫీడింగ్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ముందు ఫీడింగ్ కూడా మీకు వేసి చూపిస్తాను. అవి ఎంత యాక్టివ్గా తింటే మీరు చూస్తారు. ఇప్పుడు తినకపోవచ్చు, ఒకటి కారణం ఫీమేల్స్ ఇప్పుడే జస్ట్ యాడ్ చేశాను. సో దానివల్ల ఇవి ఫుడ్ వైపు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, బ్రీడింగ్ వైపు ఎక్కువ చూపిస్తాయి ఇప్పుడు. కానీ అయినా మీకు వేసి చూపిస్తాను. ఓకేనా. సో లెట్స్ కంటిన్యూ గైస్. సో బేసిక్గా కొన్ని మేల్స్ ఆల్రెడీ నెస్టింగ్ స్టార్ట్ చేస్తాయి. మీరు చూస్తున్నారు ఇక్కడ మనం పెట్టిన థర్మోకాల్ కింద ఇవ్వండి నెస్టింగ్ స్టార్ట్ చేస్తాయి. కొన్ని ఇంకా ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఇంట్రెస్ట్ చూపించలేదు మేల్స్ ప్రస్తుతం మనం అలా వదిలేస్తాము. సో ఇక్కడ కూడా నెస్టింగ్ స్టార్ట్ చేస్తే ఇది పక్కన పెట్టింది దాంట్లో 1 గంట ఓన్లండి ఏమవ్వదు. ఫీమేల్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు జాగ్రత్త పడాలి. వీడు ఇంట్రెస్ట్ చూపించలేదు, వీడు ఫుల్ ఇంట్రెస్ట్ చూపించాడు. సో ఇప్పుడు ఫాస్ట్గా వీటిని ఫీడ్ చేసేద్దాం. ఓకేనా. సో నేను ఫీడ్ చేయడానికి స్పెసిఫిక్గా వాడింది ఏంటంటే మా సిరింజ్ వాడతాను. ఇదైతే మనకి ఈజీగా అయిపోతుంది. సో నేను ఫుడ్ అంతా ఇందులో తీసేసుకొని చాలా తక్కువ క్వాంటిటీ రెండిటికి ఫీడింగ్ అవుతుంది, కానీ ఎక్కువ సార్లు అవుతుంది. సో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఫీమేల్ తినడానికి వెళ్ళిపోయింది, మేల్ కూడా తింటుంది. ఓకే గైస్, సో ఈ వీడియో నేను ఇక్కడ ఎండ్ చేస్తాను. సో అట్ ప్రెసెంట్ మనం బ్రీడింగ్కి ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసాము. బేసిక్గా ఫీమేల్స్ ఇంట్రడ్యూస్ చేయడం ప్లస్ మన మేల్స్ అన్ని ఫీడింగ్ ఎలా చేయాలో అన్ని చూపించి చెప్పాను మీకు. సో ఇలాగా నేను డైలీ 3 టైమ్స్ ఫీడ్ చేస్తున్నా ఆర్టిమియా అండ్ ఒకసారి స్ట్రిమ్స్ కూడా పోటా చేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేసి. అదంతా కాకుండా ఇప్పుడు మేల్స్ ఒక బబుల్ నెస్ట్ నాకు సాటిస్ఫైడ్గా రెడీ అయిపోయింది అంటే మనం ఫీమేల్స్ని రిలీజ్ చేస్తాము. అది ఎప్పుడు ఎలా అనేది మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. బ్రీడింగ్ సక్సెస్ఫుల్ అయ్యాక పిల్లలన్నీ ఎలా గ్రో చేస్తాము, మన దగ్గర ఉన్న సామాన్లతోనే గ్రో చేయడానికి ట్రై చేస్తాను. బేసిక్గా అందరికీ లైవ్ ఫుడ్ దొరకదు కాబట్టి. ఓకేనా. సో ట్రై చేస్తాను అంతా మీకు న్యాచురల్గా ఏం దొరకాలనేది. ఓకేనా. సో లెట్స్ కంటిన్యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే బాయ్.